ఆమె సన్నిహితులు చెబుతున్నారు. బీఆర్ఎస్ తో పాటు కాంగ్రెస్ పెద్దలపై కూడా కవిత ఈ మైండ్ గేమ్ ఆడుతున్నారన్నది తాజా సమాచారం. ముఖ్యంగా హస్తం పార్టీ అధిష్టానానికి కవిత సందేశం పంపారని లేటెస్ట్ న్యూస్. ఈ మెసేజ్ లో సీఎం గా రేవంత్ అకౌంట్ సెటిల్మెంట్ ఈ కండిషన్ కానీ అంగీకరిస్తే కాంగ్రెస్ తో అగ్రిమెంట్. ఇది కవిత ఢిల్లీ పెద్దలకు ఇచ్చిన ట్విస్ట్. తన ప్రతిపాదనకు అంగీకరిస్తే రేవంత్ రెడ్డి చేయలేని పన్ని తాను చేసి చూపిస్తానని, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ గుటికి చేరుస్తానంటూ కవిత బంపర్ ఆఫర్ ఇచ్చారని తెలుస్తోంది. ఇంకా ఈ ప్రపోజల్పై హస్తం పార్టీ హైకమాండ్ నుంచి స్పందన రాలేదు. కానీ కవిత ప్రతిపాదనతో రేవంత్ టీంలో టెన్షన్ మొదలైందనే ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉంటే బీఆర్ఎస్ హైకమాండ్ తో మీకు సిద్ధమైన మెలిసి కవిత ఢిల్లీ వేదికగా ముమ్మరంగా పావులు కదుపుతున్నారు. ఓవైపు పార్టీపై తిరుగుబాటు బావుటా ఎగరవేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటూ భవిష్యత్ ప్రణాళికపై కవిత దృష్టి సారించారని ఆమె సన్నిహితులు చెబుతున్నారు. ప్రస్తుతం కవిత ముందు కొన్ని ఆప్షన్స్ ఉన్నప్పటికీ కూడా ముందుగా కాంగ్రెస్ హైకమాండ్ కు సంకేతాలు పంపారన్న వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఇంతకీ హస్తం పార్టీ పెద్దలకు కవిత పంపిన సారాంశం ఏమిటంటే, తెలంగాణ సీఎం పదవి నుంచి రేవంత్ రెడ్డిని తప్పించాలి. ఎందుకంటే గత ఏడాదిన్నర కాలం పాటు సీఎంగా బాధ్యతలు నిర్వహించడంలో అన్ని విధాలుగా రేవంత్ విఫలమయ్యారన్నది కవిత కాంగ్రెస్ అధిష్టానానికి రిపోర్ట్ ఇచ్చారనే సమాచారం. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తిరుగుబాటుకు సిద్ధంగా ఉన్నప్పటికీ రేవంత్ నాయకత్వంపై వారికి నమ్మకం లేదని, అందుకే వాళ్లు కాంగ్రెస్ లో చేరడం లేదని కవిత సీక్రెట్ మెసేజ్ ఢిల్లీ పెద్దలకు పంపారని తెలుస్తోంది. రేవంత్ కాకుండా అందరికీ అనుకూలమైన నేతకు సీఎం పదవి అప్పజెపితే తెలంగాణ రాజకీయం కీలక మలుపు తిరుగుతుందని ఆ రిపోర్టులో కవిత హింట్ ఇచ్చారనే ప్రచారం జరుగుతోంది. రేవంత్ ను సీఎం పదవి నుంచి తప్పించాలంటూ కవిత పెట్టిన ప్రపోజల్ వెనుక చాలా వ్యూహం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రేవంత్ రెడ్డి తెలంగాణకు పట్టిన దెయ్యమని, ఆ దెయ్యాన్ని వదిలించడమే తమ ప్రధాన లక్ష్యమని ఇటీవల కవిత రాసిన లేఖపై స్పందించిన కేటీఆర్ కామెంట్ చేశారు. ఈ విషయాన్ని పరిగణనలో తీసుకున్న కారణంగానే రేవంత్ సీఎం పదవికి టెండర్ పెట్టాలని కవిత భావిస్తున్నారని తెలుస్తోంది. దీని ద్వారా తాను బీఆర్ఎస్ నుంచి బయటకొచ్చి కాంగ్రెస్ హైకమాండ్ ఒప్పించి రేవంత్ను గద్దె దింపగలిగానని క్రెడిట్ తీసుకోవాలి అనేది కవిత మాస్టర్ స్కెచ్. అంతేకాదు, బీఆర్ఎస్ అధినేత తన తండ్రి కేసీఆర్ ను నోటికొచ్చినట్టు కించపరిచే విధంగా తిరుగుతోన్న రేవంత్ తీరుపై తెలంగాణ ప్రజలు అసహనంతో ఉన్నారని, తన ప్రతిపాదనను కాంగ్రెస్ పెద్దలు అంగీకరించి రేవంత్ కనుక సీఎం పదవి నుంచి తప్పిస్తే కేసీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన రేవంత్ కు గుణపాఠం నేర్పానని కవిత క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉంది. ఇక వీటన్నింటికంట రేవంత్ ప్లాన్లో భాగంగా తాను బీఆర్ఎస్ పై తిరుగుబాటు చేస్తున్నానని బీజేపీ నేతలు తనపై చేసే ప్రచారాన్ని తిప్పి కొట్టడానికి కూడా ఈ వ్యూహమే బెటర్ అని కవిత నిర్ణయానికి వచ్చినట్లుగా కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. కవిత ప్రతిపాదన గురించి తెలిసిన వెంటనే రేవంత్ టీం కంగు తిందని సమాచారం. బీఆర్ఎస్ పెద్దలతో పడకపోతే కొత్త పార్టీ పెట్టి షర్మిల మాదిరిగా కవిత తిరుగుబాటు చేస్తారనుకుంటే ఉరిమి మంగళం మీద పడ్డట్టుగా తన సీఎం పదవికి కవిత ఎసరు పెట్టాలి అనుకోవడం వెనుక వ్యూహం ఏమిటో రేవంత్ టీంకు బోధపడ్డం లేదట. ప్రస్తుతానికైతే కాంగ్రెస్ పెద్దల్ని ఒప్పించి కవిత పెట్టే కండిషన్స్, ఆమె కాంగ్రెస్ ఎంట్రీకి చేసే ప్రయత్నాలను అడ్డుకున్నామని తెలంగాణ కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ఇక భవిష్యత్తులో ఈ వ్యవహారం ఎలాంటి మలుపులు తిరగబోతోందో వేచి చూడాలి. ఓవరాల్ గా కవిత ఎపిసోడ్ కి సంబంధించి మరింత అదనపు సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ సైదులు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సైదులు, ఓవరాల్ గా ఏం జరుగుతోంది? కవిత తన తండ్రికి రాసిన లెటర్ లీక్ అవ్వడం దగ్గర నుంచి చూస్తే ఈ ఎపిసోడ్ రకరకాల మలుపులు తిరుగుతోంది, రకరకాల ట్విస్టులు కనిపిస్తున్నాయి. ఇప్పుడు తాజాగా వచ్చినటువంటి ఫీలర్ ఏమిటి?
దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? నిజంగా కవిత అండ్ టీం ఇంత పెద్ద ప్లాన్ చేస్తున్నారా? ఎస్ రమణ, మరి చూడాలి కవిత స్కెచ్ ఏంటి అనేది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారినటువంటి అంశం. అంటే కాంగ్రెస్ పెద్దలతో కవిత మంతనాలు ఏం జరిపింది, ఏం మాట్లాడింది అనేది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చక్కెర్లు కొడుతున్నటువంటి అంశం. పెద్ద ఎత్తున వైరల్ కూడా అవుతుంది. కవిత నిజంగా కొందరు ఎమ్మెల్యేలు తీసుకొని కాంగ్రెస్లో టచ్లోకి వెళ్ళిందా అనే అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఒకవేళ నిజంగా వెళ్ళింది అనుకో, దేనికి వెళ్ళింది, ఎందుకు వెళ్తుంది, ఏంటి అనేది ఇప్పుడు ప్రశ్న. కాబట్టి ఖచ్చితంగా కవిత వ్యూహం ఏంటి, కవిత ఏం చేయబోతుంది అనేది కూడా ఇప్పుడు చాలా మంది ఆసక్తికరంగా చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చాలా మంది కూడా రాజకీయ విశ్లేషకులు కూడా ఇదే చర్చించుకుంటున్నారు. ఎందుకు కవిత కాంగ్రెస్ పెద్దలతో టచ్లోకి వెళ్ళింది, ఎంతమందిని ఎమ్మెల్యేలు తీసుకొని, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తీసుకొని వస్తానని చెప్పేసి పెద్దలతో మాట్లాడింది అనేది, అసలు దీని వెనకన్నా వ్యూహం ఏంటి అనేది మాత్రమే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఓకే, కవిత ఆమె బహిరంగ లేఖ తన తండ్రికి రాసింది, పార్టీలో జరుగుతున్నటువంటి పరిణామాలు, అదేవిధంగా పార్టీ సిల్వర్ జూబ్లీ బహిరంగ సభ, వరంగల్ జిల్లా వేదికగా ఎలకతుర్తిలో ఏప్రిల్ 27వ తారీఖు జరిగినటువంటి సభకు సంబంధించి కొన్ని సలహాలు సూచనలు చేసింది. అంటే కేసీఆర్ ఏం మాట్లాడతారు అనేది రెండు రాష్ట్రాలు ఆసక్తిగా గమనించినప్పుడు కేసీఆర్ స్పీచ్ ఈ విధంగా ఉన్నదేంది, ఇంకొకలాగా ఉండాలి కదా అనేది చర్చ జరిగింది. ఈ అంశాలు మాట్లాడితే బాగుండు అనేది ఆమె సూచన చేయడం ఓకే, అది వేరే విషయం. కానీ ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు మాత్రం కొంత హాట్ టాపిక్గా మారినటువంటి పరిణామాలు. ముఖ్యంగా కాంగ్రెస్ పెద్దలతో కవిత ఎందుకు టచ్లోకి వెళ్ళింది అనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. గత కొన్ని రోజుల నుంచి కూడా, అంటే ఏంటి, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి తెలంగాణ రాష్ట్రంలో 18 నెలలు అవుతుంది. ఈ యొక్క 18 నెలల కాంగ్రెస్ పార్టీ పాలన అనేక హామీలు ఇచ్చింది. ముఖ్యంగా కేసీఆర్ను టార్గెట్గా చేసుకొని రేవంత్ పదే పదే వ్యక్తిగతంగా దూషణలకు పాల్పడుతున్నట్టుగా కూడా పార్టీలో చర్చనీయాంశంగా మారింది. కాబట్టి సో దీనికి చెక్ పెట్టేందుకు కవిత ఒక వ్యూహం. ఎస్ రమణ. ఓకే, ఇప్పుడు రేవంత్ రెడ్డి సీఎంగా ఉన్నారు, ఆయన మార్చమని కవిత ఒక సందేశం అయితే ఆల్రెడీ కాంగ్రెస్ పెద్దలకు పంపింది అనేటువంటి సమాచారం అందుతూ వస్తోంది. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది, ఇదేమైనా జరగబోతోందా? ఎస్ చూడాలి రమణ, ఎందుకంటే వాస్తవంగా డైరెక్ట్గా నేరుగా రేవంత్కే స్కెచ్ చేసిందా కవిత అనేది కూడా పార్టీలో ఇప్పుడు చర్చనీయాంశంగా మారినటువంటి అంశమే. కాకపోతే ఇది కాంగ్రెస్ పెద్దల నుంచి ఎటువంటి స్పందన రాలేదు. ఎందుకంటే తనను గద్దె దింపేందుకు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా తెలంగాణ రాష్ట్రంలో 18 నెలల నుంచి కొనసాగుతున్నాడు. కాబట్టి సో తనను గద్దె దింపేందుకు కవిత ఈ విధంగా వ్యూహరచన చేసిందా అనేది కూడా ఇప్పుడు పార్టీలో చర్చనీయాంశంగా మారింది. కాబట్టి సో కాంగ్రెస్ నుంచి ఇది నిజమా కాదా అనేది అటు నుంచి ఎవరైనా స్పందిస్తే తప్ప మనకి ఇది రాదు. ప్రస్తుతం అయితే ఆమె ఆ కాంగ్రెస్ పెద్దలతో అప్రోచ్ అయినట్టుగా కూడా చర్చగా మారింది. ఎందుకంటే గత 18 నెలల నుంచి కూడా కేసీఆర్ టార్గెట్గా, కేసీఆర్ వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డి తిడుతున్నాడు అనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారినటువంటి అంశం. కాబట్టి సో అందుకు ఈ విధంగా స్కెచ్ చేస్తే అంటే రేవంత్ రెడ్డి పాలనకు సంబంధించి ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నది. ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేకపోతున్నాడు రేవంత్ రెడ్డి. పదే పదే కేసీఆర్ను టార్గెట్గా చేసుకొని మాట్లాడుతున్నాడు. కాబట్టి సో అందుకు కవిత ఒక భారీ స్కెచ్ చేసి సో అందుకు నేరుగా రేవంత్ రెడ్డికే ఆ యొక్క స్కెచ్లో భాగంగా ఉచ్చులో పడిపోతాడని చెప్పేసి కవిత దీని వెనక ఒక వ్యూహం రచించినట్టుగా కూడా చర్చనీయాంశంగా మారింది. కవితకు సంబంధించినటువంటి అంశాలు కూడా ఇదే చర్చించుకుంటున్నటువంటి అంశం, రాజకీయ వర్గాల్లో కూడా ఇదే చర్చ జరుగుతున్నటువంటి అంశం. కాబట్టి సో చూడాలి మరి ఖచ్చితంగా. ఎందుకంటే కవిత వేసినటువంటి స్కెచ్ ఏదైతే ఉందో నిజంగా రేవంత్ రెడ్డికి స్కెచ్ చేసిందా, ఒకవేళ నిజంగా రేవంత్ రెడ్డి స్కెచ్ చేస్తే మాత్రం రేవంత్ సన్నిహితులు మాత్రం కొంత కవిత అంశానికి సంబంధించి వారు. ఎస్ రమణ. ఓకే, థ్యాంక్ యూ సైదులు.